ఇవాళ మా తాత ఇంట్లో వాళ్ళు చేసిన పనికి నేను ఇంత ఏడవాల్సి వస్తుంది. ఎంత ఏడిపిస్తారని అనుకోలేదు. అసలు ఏమైందో చెప్తా కానీ ఇంకా ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసినాం. బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా ఇంట్లో ఒక రూల్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ అన్నం పెట్టాలి, దాని తర్వాత అమ్మమ్మ మాత్రమే కూర పెట్టాలి. అది కూడా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉంటేనే, నాన్ వెజ్ ఉంటేనే. ఆ రోజు ఇంకా మా ఇంట్లో హాస్టల్ పెద్ద లైన్, ఒకరెనకాల ఒకరు వచ్చి పెట్టించుకొని పోవాలి. అంటే మా అమ్మమ్మ పెడితే కరెక్ట్ గా అందరికి సరిపోతుంది. అదే మేము పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం, ఒకరు ఎక్కువ పెట్టుకుంటారు, ఒకరు తక్కువ పెట్టుకుంటారు, పడేస్తుంటారు, ఒకరికి సరిపోదు. మీ ఇంట్లో మీరే వడ్డించుకుంటారా, లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వడ్డిస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మేము అందరం అయితే తినడం స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ఇంకా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం తాత వంట ఎట్లుంటది ఏంది అని. సండే కదా, అందరు చికెన్ ఇంకా లాగిచ్చేద్దాం అనేసి అనుకున్నారు. మా పొట్టి ఏమో వీడియో తీయడంలో బిజీ అయిపోయింది. నా చిడితల్లికేమో వైట్ రైస్ మాత్రమే కావాలంట. నా చిడితల్లి ఏంటంటే స్పైసీ ఫుడ్ ఇట్లాంటివి ఎక్కువ తినదు. ఇంతకీ మా తాత చికెన్ కర్రీ ఎట్లుందో చెప్పలేదు కదా, మస్తు బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఏంది సడన్ గా ఇంత అన్నము, చికెన్, దాంట్లో పెరుగు, ఎవరి కోసం ఇది? అక్కనే నా ఇంతగానం తినేది అని అనుకున్నారా? కాదు కాదు, నా కోసం ఎదురు చూస్తున్నా అమ్మ కుట్టి. అయితే దీనికి ప్లేట్ లో పెడితే తినదంట, చేయితో తినిపిస్తే తింటదంట. లటుక్కున నా చేయి కొరికేస్తే అది ఇంకా ఫిక్స్ అయిపోయింది నేనే దాని తల్లి అని. నా దగ్గర చిటి తల్లి ఎట్లా చేస్తుందో అమ్మ కుట్టి కూడా సేమ్ అట్లే చేస్తుంది. నేను ఎందుకు ఏడుస్తున్నానో చెప్పలేదు కదా, కూరలో మసాలా కొంచెం కాదు చాలా ఎక్కువ.